అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అటన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటిపడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్కి ఒక నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మళ్ళొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది